ఆండాళ్ తిరువడిగళై శరణం. 23వ పాసురంలో చాలా కాలము ఆండాళ్ని వేచి ఉంచిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ తన కోరిక ఏమిటో అడుగుతారు. దానికి బదులుగా ఆమె శ్రీకృష్ణుడిని ఒక రారాజులాగా తన సింహాసనం వద్దకు నడిచి వచ్చి సభలో అందరి సమక్షంలో ఈ ప్రశ్న అడగమని చెబుతుంది. மாரிமலை முயஞ்சில் மன்னி கீடந்தூரங்கும் சீரிய சிங்கம் அறிவுற்று தீவிழித்து வேரி மயிர் பொங்க வேரி மயிர் பொங்க எப்பாடும் பேந்துதறி வேரி மயிர் பொங்க எப்பாடும் பேந்துதறி మూరిని మెందు మూరంగి పూరపట్టు పోదరు మా పోలేని పూవైపు వണ്ണவுன் கோயில் நின்றிங்கனே போந்தருள்ளிக்கோப்புடையா சீரிய சிங்கா சனத்தெரிந்து யாம் வந்தா சீரிய சிங்கா சனத்திருந்து யாம் வந்தா காரியமாராய்ந்து அருளேலோரெம்பவாய். వర్షాకాలంలో చలనము లేకుండా పర్వత గుహలో ముడుచుకొని పరుండి నిద్రించుచున్న సింహం మేల్కొని తీక్షణమైన తన చూపులతో నలుదెసలా పరికించినట్లును పరిమళము గల తన జూలు నెక్కబొడుచున్నట్లు అటూ నిటూ దొర్లి లేచి తన శరీరమును బాగుగా సాగదీసి ఒళ్ళు విరుచుకొని ఒక్క పెట్టున గర్జించి గుహ నుంచి రాజటీవితో బయటకు వచ్చిన విధంగా అతసీ పుష్పపు రంగుమును కలిగిన ఓ స్వామి, నీవు నీ భవనము నుండి ఆ సింహరాజము రీతిని వచ్చి మనోహరంగా అలంకరించబడిన ఈ దివ్య సింహాసనమును అలంకరించవలే. అటుపై మేము వచ్చిన కార్యము ఎరుగవలే, ఎరిగి మా అభీష్టాన్ని అనుగ్రహించవలే అని స్వామిని గోపికలతో కూడిన ఆండాళ్ తల్లి తమ మనోభీష్టాన్ని తెలియచేసింది. జై శ్రీమన్నారాయణ.